సర్వోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నిలబడుతున్న ఆదైతే మాట్లాడుతూ మీద నా నోటిని బోరగా వాడుకోండి. వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపుడు దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామకు ప్రార్థన అడిపెట్టుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యేసయ్య మనకు తోడై ఉంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా నష్టపోము. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యేసయ్య మనకు తోడై ఉంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా నష్టపోము. ఇఫ్ జీసస్ ఈజ్ విత్ అస్, we will not be lost if someone deceives us. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనీయలేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యాకోబు. యాకోబు తన మామ అయిన లాబాను వద్ద పనిచేస్తూ ఉన్నాడు. ఎట్లా పనిచేస్తున్నాడు అంటే 7 సంవత్సరాలు ఫ్రీగా సర్వీస్ చేశాడు రాహేలు కొరకు. కానీ రాహేలు పొందుకోలేదు, లేయాను పొందుకున్నాడు. వాళ్ళ అక్క అయిన లేయాను పొందుకున్నాడు. మరలా రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేశాడు. తర్వాత రాహేలును పొందుకున్నాడు. మరలా అక్కడ మరలా అటు ఇటు తిప్పి ఆయన జీతాలు మార్చి దగ్గర 20 సంవత్సరాలు లాబాను వద్ద ఉంచుకున్నాడు అనమాట. ఉంచుకున్న తర్వాత ఇక్కడ తన మందల్ని అంటే తన మామ మందల్ని ఎంతో నమ్మకముగా ఎంతో చక్కగా అక్కడ యాకోబు మేపుతూ ఉన్నప్పుడు లాబాను కుమారులు ఏమంటున్నారంటే, మొదటి వచనము, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించాలని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. చూసారా, ఇక్కడ లాబాను కుమారులు ఎంత పొరపాటు మాట్లాడుతున్నారో, లాబాను కుమారులు ఎంత విమర్శనాత్మకమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారో, ఎంత ద్వేషపూరితమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారో. అందువలన యాకోబు చాలా బాధపడి మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఇంతకుముందు లాబాను ఏమన్నాడంటే, వెళ్ళిపోతానంటే యాకోబు అక్కడి నుంచి, నువ్వు వెళ్ళొద్దు, నీ వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నిన్ను బట్టే దేవుడు నన్ను ఇంత దీవించాడు అని నేను శకునాన్ని చూసి మరి తెలుసుకున్నాను, నువ్వు వెళ్తే ఎలాగా అన్నట్లుగా మాట్లాడిన లాబాను ఇక్కడ పట్టించుకోవట్లేదంట. అంతకుముందు మరి ఎంతో దయ ఎంతో కటాక్షము యాకోబు మీద ఉంది లాబానికి. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే అసలు యాకోబుని పట్టించుకున్నట్లుగానే ఆయన ముఖంలో ఏమి కూడా ఈ యాకోబు కనిపించట్లేదట. నిన్న మొన్న ఉన్నట్లు ఆ ముఖము కవలికలు కానీ, ఆ పట్టించుకునే తత్వం కానీ, ఆ దయ కానీ, ఆ కటాక్షము కానీ ఏమీ కూడా ఈ యొక్క లాబాను ముఖంలో యాకోబుకి కనిపించట్లేదంట. అందువలన మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంత కష్టము ఇంత మరి బహుబాధ యాకోబు పడుతున్నప్పుడు ఆ వేదనను చూసి దేవుడు అతని దగ్గరకు వచ్చి, నువ్వు నీ పితరుల దేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ఈరోజు మనందరం కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క తోడు. మనం ఏం కోరుకుంటామంటే, మన తల్లిదండ్రుల తోడు మనం కోరుకుంటాం, లేదా మన భర్త తోడు మనం కోరుకుంటాం, లేదా మన భార్య తోడు మనం కోరుకుంటాం, లేదా మన పిల్లల తోడు మనం కోరుకుంటాం, లేదా మన బంధుమిత్రులు మన రక్త సంబంధం తోడు మనం కోరుకుంటాం, లేదా మన స్నేహితుల తోడు మనం కోరుకుంటాం, లేదా మన బాసెస్ లేకపోతే మనం పనిచేస్తున్న వారి దగ్గర ఆ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ తోడు మనం కోరుకుంటాం. ఇట్లాగా ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తే బాగుండు, ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటే బాగుండు, ఎవరో ఒకరు మనల్ని ఆదరిస్తే బాగుండు, ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటే బాగుండు అన్న ఆలోచనతో మనము ఉంటాము. కానీ ఇక యాకోబుకు ఎవరు తోడై ఉన్నారంట? స్వయాన ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తే యాకోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని.
ఈరోజు మరి దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి అదే మాట అనడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ మాట అనాలి అంటే యాకోబు కలిగి ఉన్న మనస్తత్వాన్ని, యాకోబు కలిగి ఉన్న తగ్గింపు జీవితాన్ని, యాకోబు కలిగి ఉన్న ఆ ఫ్రీ సర్వీస్ మనస్తత్వాన్ని, పెద్దలంటే ఎంత గౌరవమో చూడండి, ఎంత విధేయత చూడండి. 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కొరకు ఆయన మామ దగ్గర ఫ్రీగా సర్వీస్ చేశాడండి. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? ఒక మాట అంటే పడలేవు నీ భార్య నిన్ను, ఒక మాట అంటే పడలేవు నీ భర్త నిన్ను, ఒక మాట అంటే పడలేవు నీ తల్లిదండ్రులు నిన్ను, ఒక మాట అంటే పడలేవు నీ అత్తమామ నిన్ను, ఒక మాట అంటే పడలేవు ఇరుగు పొరుగువారు నిన్ను. నీలో ఎక్కడుంది ఆ తగ్గింపు హృదయము? నీలో ఎక్కడుంది ఆ విధేయత కలిగిన హృదయము? దేవునికి కావాల్సింది విధేయులు, అవిధేయులు కాదు. ఆదాముని దేవుడు విధేయుడిగా సృష్టించాడు. హవ్వ వలన ఆదాము అవిధేయుడైపోయాడు. అవిధేయుడిన ఆదాము రక్తము ఈ భూమి మీద శాపాన్ని తీసుకొచ్చేసింది. అందువలన విధేయుడైన యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను విధేయుడిగా మార్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుకి విధేయులమై ఉంటామో, ఎవరైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను వింటామో, ఒకసారి యేసుక్రీస్తు వారు కానా వివాహానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క అమ్మగారు అనగా మరియమ్మ తల్లి అక్కడ కానా వివాహంలో ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు అద్భుతాలు చేస్తావని నాకు తెలుసు, ఇక్కడ ఏమైనా అద్భుతం చేయగలవా అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, ఇప్పుడే ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు అన్నట్లుగా చెబితే, అయ్యయ్యో నీ సమయం ఇంకా రాలేదా అని చెప్పి అక్కడి నుంచి మరియమ్మ వెళ్ళిపోయి అక్కడ ఉన్న వారితో, ఇదిగో మీరు ఆయన చెప్పింది చేయండి చాలు, మీకు కావలసింది మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని సమయము ఇంకా రాకపోయినా దేవుడు చెప్పిన విధంగా మనం చేసినట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మనం ఏమాత్రం కూడా నష్టపోము. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, యేసయ్య మనకు తోడై ఉంటే ఎవరైనా మనల్ని మోసము చేసినా మనం మాత్రము నష్టపోము. అక్కడ కానా వివాహములో అక్కడ నష్టము జరిగేది, ఆల్రెడీ నష్టము జరిగింది, ఉన్న ద్రాక్షరసం అయిపోయింది. అయితే అందరూ ఏమనుకుంటారో అక్కడ ఇబ్బంది, అక్కడ మరి మాట వచ్చేస్తుంది. అయితే మరియమ్మ తల్లి అంటుంది, ఆయన చెప్పింది మీరు చేయండి, మీరు పొందుకోవాల్సిన అద్భుతాన్ని పొందుకుంటారు అన్నట్లుగా మరియమ్మ తల్లి అక్కడ హామీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అక్కడ మరి యేసుక్రీస్తు వారు ఆ నేలను అక్కడ ద్రాక్షరసముగా మార్చి ఒక అద్భుతాన్ని చేసి ఉన్నారు. చప్పదనము, టేస్ట్ లేని తనాన్ని దేవుడు ఏం చేశాడు? టేస్ట్గా మార్చాడు. నీళ్ళంటే అందరి దృష్టిలో ఎలాంటిది? వేస్ట్ కదా. వేస్ట్ని టేస్ట్గా మార్చాడు దేవుడు. ఈరోజు మన జీవితాలు కూడా వేస్ట్, కానీ యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉంటే అవి టేస్ట్గా మార్చబడతాయి. ఈరోజు మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని తోడు మనం కోరుకోవాలి. దేవుని తోడు మనకు ఉంటే ఎవరైనా ఈ లోక సంబంధులు, ఈ లోకానుసారులు, ఈ లోకంలో ఉంటున్నవారు మనల్ని మోసము చేస్తే ఆ మోసం మనకి లాభకరంగా మారిపోతుంది. మనం అనేది అక్కడ నష్టపోము. ఇంకా మీరు చూస్తే, అప్పుడు యెహోవా నీ పితల దేశము నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. ఏమంటున్నాడంటే, చాలా బాధపడుతున్నాడు కదా యాకోబు. ఇక్కడ లాబాను కుమారులు ఎంత మాట అన్నారు నన్ను అని చెప్పి చాలా బాధపడుతున్నాడు కదా. పొలానికి వెళ్ళిపోయాడు, మందం తీసుకుని పొలానికి వెళ్ళిపోయాడు. ఆ పొలానికి వెళ్ళి తన ఇద్దరు భార్యలను, లేయాను రాహేలుని ఇద్దరిని పిలిపించుకుని వారితో ఇట్లా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఈరోజు నాకు కనిపించట్లేదు అని చెప్పి ఏమంటున్నాడంటే, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. రెండోసారి యాకోబు ఈ మాట అన్నాడు. ఇందాక దేవుడు అన్నాడు అక్కడ యాకోబు దగ్గరకు వచ్చి, నేను నీకు తోడై ఉంటాను అని. ఇప్పుడు యాకోబు తన భార్యలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయితే నా తండ్రి యొక్క దేవుడు అంటే ఈ యొక్క యాకోబు యొక్క తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరిని కొలిచాడు, ఎవరిని ఆరాధించాడు అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. సో అదే దేవుడు ఇప్పుడు ఎవరికి తోడై ఉన్నాడంట?
యాకోబు కూడా తోడై ఉన్నాడంట. ఇక్కడ ఏమంటాడంటే, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిరని మీకు తెలిసే ఉన్నది. నేను ఇంతకుముందు మీ తండ్రి దగ్గర ఎలా పని చేశానో నా శక్తి అంతా కూడా నేను ధారపోసి మరీ మీ తండ్రి దగ్గర నేను పని చేశాను, ఆ విషయము మీకు కూడా తెలుసు అని ఇక్కడ యాకోబు చక్కగా అక్కడ భార్యలతో చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏమంటాడంటే, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాను. ఎన్నిసార్లు జీతాన్ని మార్చాడంట? 10 సార్లు జీతాన్ని మార్చాడంట. అంటే ఇలా ఇస్తానని చెప్తున్నాడు, ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఒకసారేమో ఇలా చెప్తున్నాడు, ఒకసారేమో అలా చెప్తున్నాడు. అలాగా 10 సార్లు జీతాన్ని మార్చాడు. ఎన్నిసార్లు జీతం మార్చినా కూడా మరి అక్కడ దేవుడు అతనికి తోడై ఉండి అతనికి ఏ నష్టం కూడా రానియలేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు యాకోబు. ఏమంటాడంటే, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనియలేదు, ఏ నష్టం కూడా నాకు రాలేదు, ఏ హాని కూడా నాకు జరగలేదు, ఏ పొరపాటు కూడా నేను ఇక్కడ పొందుకోలేకపోయాను, నాకు అంతా కూడా సభ్యంగానే జరిగింది. నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను దీవించాడు, నన్ను హెచ్చించాడు, నాకు తోడై ఉన్నాడు అన్న దేవుడు అని ఇక్కడ ధైర్యంగా యాకోబు చెప్తున్నాడు. అతడు పొడలు గలవి నీ జీతములను చెప్పిన ఎడలా అప్పుడు మందలని పొడలు గల పిల్లల్ని నేను. చూసారా, ఇక్కడ మరి లాబానంట యాకోబు దగ్గరికి వచ్చి పొడలు గలవి అంటే పొడలుగా మచ్చలుగా ఉంటాయి కదా, పొడలుగా ఉంటాయి కదా ఈ మందలు, అలాంటివన్నీ కూడా నీ జీతం అవుతాయని చెప్పాడంట. వెంటనే అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అలా పొడలుగా ఉంటున్న పిల్లల్ని మాత్రమే ఈనాయంట. అవన్నీ ఇప్పుడు ఎవరి జీతం అయిపోయాయి? యాకోబు జీతం అయిపోయాయి. అమ్మో, యాకోబు జీతం ఎంత పెరిగిపోయిందని చెప్పి మరలా ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. అప్పుడు మందలని పొడలు గల పిల్లలు నేను, చారలు గలవి నీ జీతము అని చెప్పినలా అప్పుడు మందలను చారలు గల పిల్లలు నేనెను. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు, ఇందాక పొడలు గలవన్నీ కూడా యాకోబు జీతం అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే చారలు గలవి నీ జీతం అవుతాయి అని చెప్తానని చెప్పి మార్చేశాడు ఇప్పుడు జీతాన్ని. ఇప్పుడు నీ మందలని కూడా చారలు గలవి మాత్రమే నీ జీతం అని చెబితే మరలా చారలు గల మందలని ఏం చేసినాయి, చారలు గల పిల్లల్నే ఈనాయనమాట. ఇలాగా అటు అటు ఏం చేస్తున్నాడు లాబాను, 10 మార్లు జీతాన్ని మారుస్తున్నాడు. అలా 10 మార్లు జీతాన్ని మార్చినా కూడా యాకోబుకి ఏ హాని జరగలేదంట, యాకోబు ఏ నష్టానికి కూడా మరి పోలేదంట. అంతకు దీవించబడ్డాడు, అంతకు కూడా అక్కడ ఆశీర్వదించబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు మనతో క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, యేసయ్య మనకు తోడై ఉంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా మనము నష్టపోము. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. తన మామైన లాబాను 10 సార్లు మోసం చేసినట్లు, 10 మార్లు జీతం మార్చాడు అంటే అర్థం ఏంటి, 10 సార్లు మోసం చేసినట్లు. 10 సార్లు మోసము చేసినా కూడా అక్కడ ఏ హాని కూడా మరి దేవుడు నాకు చేయలేదు, నాకు ఎటువంటి నష్టం రానియలేదు. అంతకు దేవుడు నన్ను దీవించాడు, అంతకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అక్కడ ధైర్యంగా చెప్తున్నాడు యాకోబు. ఈరోజు ఎవరి చేతను మోసగించబడ్డావు, ఎవరి చేత నువ్వు నష్టపోయావు, ఇంకా ఎన్నాళ్ళు అలా నష్టపోతున్నావు, ఇంకా ఎన్నాళ్ళు అలా మోసపోతున్నావు, ఒకవేళ నువ్వు మోసం చేస్తున్నావేమో, ఒకవేళ ఒకరి జీవితాన్ని నువ్వు నష్టపరుస్తున్నావేమో, ఇంకా ఎన్నాళ్ళు అలా నష్టపరిచే జీవితం అనేది, ఇంకా ఎన్నాళ్ళు అలా మోసము చేసే జీవితం అనేది. అయితే చూడండి, నువ్వు మోసపోతున్నావా, నువ్వు నష్టపోతున్నావా, నీకు కావాల్సింది ఏంటంటే వారి దగ్గర నుంచి లాభం కాదు, దేవుని తోడు నీకు కావాలి. ఈరోజు అయ్యో నేను మోసపోయాను, నష్టపోయాను, ఫెయిల్ అయిపోయాను, షూరిటీ సంతకం పెట్టాను, ఇప్పుడు డబ్బులు నేను కట్టాల్సి వస్తుంది, అయ్యో నేను మోసపోయాను. ఇటువంటి నష్టాలు, ఇటువంటి కష్టాలు నీ జీవితంలో ఉన్నాయా? అయితే నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉంటా అని చెప్తున్నాడు. ఈరోజు మోకరించి ప్రార్థన చేయి, యేసయ్యా నువ్వు నాకు తోడై ఉంటే నాకు ఏ నష్టం కూడా లేదయ్యా అని చెప్పి మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ పరిస్థితులు అన్నింటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి. ఒక చిన్న మాటలు మీకు చెప్తాను. నాకు బీటెక్ చదివాను, నేను బీటెక్ కంప్లీట్ చేసేసాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఈ బయట జాబ్ సంగతి అంత తెలియదు అనమాట.
మరి జాబ్ ఎలా పొందుకోవాలో తెలియదు, అంతగా ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడలేను. అయితే ఏ కంపెనీకి వెళ్ళినా కూడా వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా సరిగ్గా సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఇంట్లో ఉంటేనేమో మరి బంధువులు, రక్త సంబంధులు, చర్చ్ మెంబర్స్ అందరూ కూడా మరి చదువు అయిపోయింది, మరి ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు అని ఒకటే రాబందుల్లాగా నా మీద పడి పిక్కదంటున్నారు అనమాట. నాకేమో మరి జాబ్ ఎట్లా పొందుకోవాలో ఏంటో ఏం తెలియట్లేదు. అయితే ఒకసారి నేను ఏం చేశానంటే, ఒక పేపర్ యాడ్ చూస్తున్నప్పుడు ఆ పేపర్ యాడ్లో ఒక కన్సల్టెన్సీ ఇలాగా మరి సాఫ్ట్వేర్ సంబంధించిన జాబులు ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఒక యాడ్ నేను చూసి ఆ కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఒక 30,000 నువ్వు కడితే నీకు జాబ్ వెంటనే వచ్చేస్తుందని చెప్పాడు. నాకేమో భయం వేసింది. 30,000 కట్టాలి వీళ్ళకి, ఒకవేళ 30,000 కట్టిన తర్వాత ఒక జాబ్ ఇవ్వకపోతే అని చెప్పి నేను ఏం చేశానంటే, ఆ కన్సల్టెన్సీకి ఇంకా ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది డబ్బులు కడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాను. ఇది నిజమేనా, డబ్బులు కడితే నిజంగా జాబ్ ఇస్తున్నారా అంటే నిజమే, ఇది డబ్బులు కడితే నిజంగా జాబ్ ఇస్తున్నారని చెప్పి అక్కడ చాలామంది అక్కడ చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే నేను ఏం చేశానంటే, కొంత అప్పు చేసి ఆ 30,000 ఏం చేశాను అక్కడ వారికి కట్టాను. కట్టిన తర్వాత వెంటనే వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చి పలానా కంపెనీకి పంపించారు. పలానా కంపెనీకి పంపిస్తే ఆ పలానా కంపెనీకి వెళ్ళాను. పలానా కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక 1.5 సంవత్సరం, అంటే 1 సంవత్సరం మరియు 6 నెలలు బాండ్ రాయమన్నారు. బాండ్ రాశాను. బాండ్ రాసిన తర్వాత ఏం జరిగిందంటే, 8 నెలలు అయింది నేను జాయిన్ అయ్యి, 8 నెలలు అయింది. 8 నెలల నుంచి ₹1 కూడా వాళ్ళు శాలరీ ఇవ్వట్లేదు అనమాట. ఎంత శాలరీ చెప్పారంటే దగ్గర 18,000 శాలరీ చెప్పారు. అయినా కూడా ఒక్క నెల కూడా ₹1 కూడా ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే ఆ ఎర్ర అంటున్నారు, ఈ ఎర్ర అంటున్నారు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటున్నారు, ప్రాజెక్ట్ ఎదగట్లేదు అంటున్నారు, ఏదో ఒక కారణం చెప్తున్నారు తప్ప ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలాగే నన్ను నష్టపరిచేశారు. అయితే నేనేం చేశానంటే, 8 నెలలు అయిన తర్వాత ఇది ఎక్కడ కష్టము, చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని అందరికీ చెప్పుకుంటున్నాను, ఇప్పుడేమో ₹1 లేదు, 8 నెలల నుంచి ఫ్రీగా వీళ్ళకి సర్వీస్ చేయాల్సి వస్తుందని చెప్పి మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో, ఆ ప్రార్థన చేసిన తర్వాత నెల నా అకౌంట్లో 8,000 పడ్డాయి. హల్లెలూయా. తర్వాత నెలలో 7,000 పడ్డాయి. హల్లెలూయా. మరలా తర్వాత నెలలో 8,000 పడ్డాయి. హల్లెలూయా. నా బాండ్ ఇంకా కంప్లీట్ అంటే ఇంకా 6 నెలలు ఉంది. అయితే 1 సంవత్సరంతో వాళ్ళు అడిగారనమాట. ఎవరు అడిగారంటే, ఇప్పుడు ఎవరైనా రిజైన్ చేయాలంటే రిజైన్ చేసేయచ్చు అని చెప్పి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వగానే వీళ్ళతో పెట్టుకుంటే నాకు అయ్యేటట్లేదు, వీళ్ళు ఇలాగే మరి ఇస్తారో ఎవరో గ్యారంటీ లేని ఉద్యోగం ఇది, ఇక్కడ ఉంటే వేస్ట్ అని చెప్పి వెంటనే ఏం చేశాను, రిజైన్ చేశాను. నాకు మొత్తం ఎంత నాకు వచ్చిందంటే 30,000 కట్టాను, 21,000 మరలా నాకు రిటర్న్ దేవుడు ప్రార్థన ద్వారా ఇప్పించాడు. అదేంటి దేవుడు మొత్తం ఇప్పించాలి కదా, నువ్వు ఇంకా 8,000 నష్టపోయావు కదా, 7,000 నష్టపోయావు కదా నువ్వు అనుకోవచ్చేమో. ఈ రోజుల్లో మనం సాఫ్ట్వేర్ కోర్సెస్ సి కానీ, జావా కానీ, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు కానీ, లాంగ్వేజ్లు కానీ మనం నేర్చుకోవాలంటే బయట 10,000, 15,000 ఇంకా అంతకు మించి అడుగుతున్నారు. కానీ నాకు ఆ 7-8,000 నేను వాళ్ళకి ఒక ఫీజులో అనుకున్నాను అనమాట. సో ఆ 7-8,000 నాకు రాకపోయినా కూడా నేను అక్కడ నేర్చుకోవాల్సిన ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఒక్క మరి లాంగ్వేజ్ అక్కడ నేను కంప్లీట్గా నేర్చుకోగలిగాను. సో వాళ్ళు ఇవ్వకపోయినా నేను దాన్ని తీసుకున్నానంటే, ఒక 7,000 నేను ఫీజు ఇచ్చాను అనుకుందాం, పోతే పోయింది 7,000 అలా అనుకున్నాను అనమాట. మొత్తానికి 21,000 నాకు ఇచ్చారు. ఇంకా చాలామంది అక్కడ కంపెనీలో కట్టి జాయిన్ అయ్యారు. ఇంకా చాలామందికి ఆ డబ్బులు ఇంకా రిటర్న్ రాలేదు. దేవుని యొక్క తోడు నాకు ఉంది కాబట్టి కనీసం నాకు 21,000 అన్నా రిటర్న్ వచ్చినాయి. దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని ఎవరైనా మోసము చేసినా కూడా మనము తిరిగి నష్టపోము. ఎంతో కొంత దేవుడు మనకి సహాయం చేస్తాడు. దాని తర్వాత ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఆ డబ్బులు కట్టే జాబుల జోలికి వెళ్ళలేదు. కష్టపడి చదివాను, కష్టపడి ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాను, మంచి జాబు నాకు దేవుడు ఇచ్చాడు. ఆ జాబ్ చేసుకుంటూ చక్కటి సేవ కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మరి మీ జీవితాల్లో నువ్వు ఎక్కడైనా ఎవరి చేతనైనా నష్టపోయావా, ఎవరైనా నిన్ను మోసం చేశారా? అయితే ఆ మోసం చేసిన వారిని తిట్టుకోవడం మానేసేయి, ఆ మోసం చేసిన వారిని వెతకడం మానేసేయి, మోకరించి ప్రార్థన చేయి. దేవుడా నువ్వు నాకు తోడై ఉండయ్యా, దేవుడా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా, దేవుడా నువ్వు నాకు తోడై ఉండు తండ్రి అని ఒకసారి ప్రార్థన చేసావనుకో, ఇదిగో అది నీ దగ్గరకు వచ్చి ఆ నష్టాన్ని దేవుడు రెట్టింపులుగా దేవుడు నీకు
ఇస్తాడు. వారిని ఎక్కడ పనిష్ చేయాలో అక్కడ పనిష్ చేస్తాడు. ఆ సీఈఓని ఒక వ్యక్తి పట్టుకున్నాడంట. పట్టుకొని జైల్లో వేశారు. అతన్ని మరి బనిగిని మీద కూర్చోబెట్టి అతన్ని పిచ్చ కొట్టారన్నమాట ఆ సీఈఓని. ఆ యొక్క ఫోటోలన్నీ కూడా నా వాట్సాప్కి పంపించారు కొంతమంది చెల్లెళ్ళు. ఇదిగోండి మనల్ని ఇలా నష్టపరిచిన సీఈఓ ఇలాగ మరి జైలు పాలైపోయాడు, అతన్ని ఇష్టం వచ్చిన కొడుతున్నారు అని చెప్పి మనకి ఫోటోలు పంపించారు. అయినా కూడా అతన్ని విడిపించమని ఆ రోజు ప్రార్థన కూడా చేశాను. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనల్ని ఎవరైనా మోసం చేస్తే వారే పనిష్ అయిపోతారు. వారిని మనం తిట్టుకుంటే మనం కూడా పనిష్ అవుతాము. కాబట్టి మనం పనిష్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికొరు మనము ప్రార్థించే వరముగా ఉండాలి. ఇంకొక చిన్నవాడు చెప్పి నేను ముగించేస్తాను. ఒక అరేబియా దేశంలో నైట్ పూట 3 ఒంటెల మీద కొంతమంది, మరి 3 ఒంటెలో కొంతమంది ఒక 3 మనుషులు ఆ 3 ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నారు నైట్ పూట ఎడారిలో. అయితే ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది వాళ్ళకి. కింద గులకరాలు ఉన్నాయి, ఒకసారి దిగి ఏరుకోండి అని చెప్పి ఒక శబ్దం వినిపించిందంట. వినిపించినప్పుడు వాళ్ళు ఏరుకుంటున్నారంట. ఏరుకొని వేసుకుంటున్నారంట. వాళ్ళకేమో ఇష్టం లేదు రాళ్ళని ఈ టైంలో రాళ్ళు ఏరుకోమని చెప్పి, మరి ఎవరు చెప్పారు రా బాబు అని చెప్పి అయిష్టంగానే, ఒకవేళ దేవదూత చెప్పిందో దేవుడు చెప్పాడన్న విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారంట, అయిష్టంగానే ఆ రాళ్ళు ఏరుకుంటున్నారంట. ఏరుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తెల్లవారుజామున మీరు ఏరుకున్న వాటిని బట్టి దుఃఖిస్తారు, అదేవిధంగా సంతోషిస్తారు అని చెప్పారంట. అదేంటి, మనం ఏరుకున్న రాళ్ళకి ఒకేసారి దుఃఖిస్తాము సంతోషిస్తామా, ఇదేంట్రా బాబు అని చెప్పి తెల్లవారే వరకు వెయిట్ చేశారంట. ఒకేసారి ఇప్పుడు తెల్లవారైంది. తెల్లవారైన తర్వాత జోబులో మరి ఏరుకున్న గులకరాలను కొన్ని తీశారన్నమాట. తీస్తే అవి ఏంటి తెలుసా, మంచి వైడూర్యాలు, మంచి చాలా విలువైన వజ్రాలు. అవి అర్రెర్రని ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే, వాళ్ళు గులకరాలు అనుకొని చెప్పి తక్కువ అవి 2, 3 లేకపోతే 10 ఏరుకున్నారంట. ఒకవేళ నిజంగా వాళ్ళకి వజ్రాలు తెలుసుంటే అన్ని ఏరుకుంటారా? ఒక బస్తా ఏరుకోరు వాళ్ళు ఒక 10, 4 ఏరుకున్నారంట తెలియక. అందువలన దుఃఖపడ్డారంట, సంతోషించారంట, కనీసం ఇయ్యన్న మేము ఏరుకోగలిగామని. అలాగా ఏం జరుగుతూ ఉంటుందంటే, మన జీవితంలో మనకు తెలియనంతసేపు మనము మోసపోతూనే ఉంటాము. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనము ఒక ఆలోచన కలిగి జీవించగలుగుతాము. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా పనికిరావు. వాక్యంలో ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుని వాక్యంలో ఉంది. ఈరోజు నువ్వు నష్టపోకుండా ఉండాలంటే, నీ నష్టంలో నువ్వు లాభాన్ని చూడాలంటే నువ్వు ఏం చేయాలంటే, దేవుని తోడును కలిగి ఉండు, దేవుని తోడు కొరకు కనిపెట్టు. దేవుడు నీతో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి, దేవుడు నీతో రావాలి. ఈ విషయంలో నువ్వు క్లారిటీగా ఉండు. ఒక చిన్న వాక్యము చదివి వినిపిస్తాను చూడండి. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనం చదువుతున్నటువంటి, బ్రతికి ఉండువారు తాము శత్రువుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుడి కింద జరుగు వాటిలో దేని అందులో వారికి ఎన్నటికి వంతు లేదు. చనిపోయిన వారి పరిస్థితి ఇది. ఒకరోజు మన అందరం కూడా ఖచ్చితంగా కన్ను మూస్తాము. కన్ను మూసేలోపు బ్రతికి ఉన్న 4 రోజులు కూడా ఎలా ఉండాలి, సంతోషముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మంచి అనేది ఏదో అది అప్లై చేసే విధంగా మనం ఉండాలి. దేవుడు తోడు మనం కలిగి ఉండాలి. అంతేగాని మోసము చేస్తూ మోసపోతూ మనం ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా మనల్ని నరకానికి నడిపిస్తుంది. మన నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మనం మోసపోయినా దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అని చెక్ చేసుకొని దేవుడు తోడు కొరకు మనము కనిపెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు మీరు మాకు తోడై ఉంటే మేము అయ్యా నష్టపోమయ్యా. ఎవరైనా మమ్మల్ని మోసం చేసినా కూడా మేము నష్టపోనమని మాకు తెలియజేశారు. కాబట్టి నాన్న మీ తోడు కొరకు కనిపెట్టడానికి, మీతో మరి జీవించడానికి మీరు సహాయం చేస్తారు. మీ కృప మాకు తోడుగా ఉంచుతారని యేసు క్రీస్తునికి ప్రార్థన అడిగి కూర్చున్న పరమ తండ్రి, ఆమేన్.